హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మధురిమలు. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ప్లీజ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా మన స్టోరీలోకి వెళ్ళిపోదామా? నువ్వు నా సొంతం ఎపిసోడ్ 66. డాడీ ఫోన్ చేశారు, ఇంకొక అరగంటలో వస్తున్నాము ఇంటికి రా అని. అందుకే వచ్చాను అంటూ భార్యని చిన్న చెల్లిని తీసుకొని ఇంట్లోకి వెళ్ళిపోయాడు. ఇక ఒక 10 నిమిషాలకి శౌర్య కూడా తన పని కంప్లీట్ చేసుకొని ఇంటికి వచ్చాడు. అక్కడ యశ్వంత్ ఉండటం చూసి, ఇదేంటి అన్నయ్య ఆఫీస్కి కదా వెళ్ళాడు, మళ్ళీ ఇంటికి వచ్చేసాడేంటి అనుకుంటూ ఆలోచిస్తూ ఉన్నాడు శౌర్య. ఇక చెప్పినట్టే అరగంటకి ఇంటి దగ్గరికి వచ్చారు లక్ష్మి గారు, ప్రకాష్ గారు ఇంకా సియా ముగ్గురు. ప్రకాష్ గారు వస్తూ వస్తూనే ఆర్య చెంప చెల్లుమనిపించారు. అసలు నువ్వేమనుకుంటున్నావురా? మేమున్నామనుకున్నావా, పోయామనుకున్నావా? ఎవ్వరికీ చెప్పకుండా పారిపోయి పెళ్లి చేసుకుంటే మగాడివి అనుకుంటున్నావా అడిగారు ఆయన కోపంగా. ఆయన కోపం చూసిన స్నిగ్ధకి మరింత భయం వేసింది. డాడీ, అది కాదు డాడీ అంటూ ఉండగానే లక్ష్మీ గారు మాట్లాడుతూ, ఏమండి వదిలేయండి, అయినా ఎవరికి ఎవరికి ముడిపెట్టుందో మనం చెప్పలేం కదా. వాళ్ళిద్దరికీ ముడిపెట్టింది, అందుకే వాళ్ళ పెళ్లి జరిగింది. వాళ్ళని మనం ఆశీర్వదించాలి, కానీ ఇలా కొట్టడం భావ్యం కాదండి. అది కూడా వాడి భార్య ముందే కొట్టడం అస్సలు మంచి పద్ధతి కాదు అన్నారు లక్ష్మీ గారు భర్త వైపు చూస్తూ. అంటే ఇప్పుడు వీడు చేసిన పనికి వీడికి హారతులు పట్టి స్వాగతం పలకాలా అడిగారు ప్రకాష్ గారు. అబ్బా, అది కాదండి, జరిగిన దాన్ని మనం మార్చలేము, అందుకే యాక్సెప్ట్ చేయండి అంటున్నాను అన్నారు లక్ష్మి గారు. నీకు నచ్చినట్టు చేసుకోండి అంటూ శౌర్య వైపు చూస్తూ, బాబు తమరు కూడా ఇలాగా ఏమైనా లవ్ అఫైర్స్ పెట్టుకున్నారా అడిగారు ఆయన వెట్టకారంగా. లేదు డాడీ, నాకు అలా ఎవరూ లేరు. మీరు ఎవరిని చూపించి తాళి కట్టమంటే వాళ్ళకి కడతాను, కానీ అసలు నాకు లవ్వు గివ్వు వాటి మీద పెద్దగా ఇంట్రెస్ట్ లేదు అన్నాడు శౌర్య. మొన్నటి వరకు ఆర్యగాడు కూడా అలాగే అన్నాడురా అంది మాయా. ఒసే సైలెంట్గా ఉండవే అంటూ చిన్నగా చెల్లెల్ని కసిరింది సియా. ఆ మాటకి సైలెంట్ అయిపోయి సారీ అంది చిన్నగా. నేను నిర్ణయాన్ని నా పెద్ద కొడుక్కి వదిలేస్తున్నాను. వాడు ఏం ఆలోచించి డెసిషన్ తీసుకుంటే అదే నా ఫైనల్ డెసిషన్ కూడా అన్నారు ఆయన. ఆ మాటకి ఆర్య, స్నిగ్ధ ఇద్దరు యశ్వంత్ వైపు చూశారు. యశ్వంత్ ఒక 5 నిమిషాలకి తమ్ముడి వైపు, మరదలి వైపు చూస్తూ, వెళ్ళండి, వెళ్ళి కొంచెం సేపు రెస్ట్ తీసుకోండి. అండ్ స్నిగ్ధ, నీకు 10 సార్లు చెప్తున్నా అని కాదు, నువ్వేమైనా మిథునకి హాని తలపెట్టాలి అని చూస్తే నేను ఏం చేయడానికైనా వెనకాడను. ఇందాక మీ బాబు విషయంలో అది నీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాకపోతే బుర్రకి ఎక్కించుకో. నువ్వు మంచిగా ఉన్నంతకాలం నేను కూడా నీతో మంచిగా ఉంటాను. నువ్వేమైనా యదవ వేషాలు వేస్తే అప్పుడు నా ఒరిజినల్ క్యారెక్టర్ బయటకు వస్తుంది అంటూ వార్నింగ్ ఇచ్చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు యశ్వంత్. ఇక ఎవరికి వాళ్ళు అక్కడి నుంచి ఎవరి రూమ్స్లోకి వాళ్ళు వెళ్ళిపోతే అక్కడ స్నిగ్ధ, ఆర్య మాత్రమే మిగిలారు. అన్నయ్య అలా మాట్లాడినందుకు బాధపడుతున్నావా అడిగాడు ఆర్య లాలనగా. లేదు, ఒకప్పుడు నేను ప్రవర్తించిన తీరుకి, అక్కని పెట్టిన బాధలకి బావగారు అలా మాట్లాడడంలో అస్సలు తప్పే లేదు. కానీ నేను మారిపోయాను అని వాళ్ళకు కూడా అర్థం అవ్వాలి కదా. కొంచెం టైం పడుతుందిలే ఆర్య. ఇంట్లో నన్ను యాక్సెప్ట్ చేశారు, అదే నా వరకు చాలా పెద్ద విషయం. కానీ డాడీ అంత కోపంగా మాట్లాడి వెళ్ళిపోయారు, అందుకే నాకు బాధగా ఉంది అంది స్నిగ్ధ. ఏం కాదులే, ఆయన కూడా తొందరలో అర్థం చేసుకొని వస్తారులే అన్నాడు ఆర్య తన మూడ్ మార్చే ప్రయత్నం చేస్తూ. సరే, నేను నా రూమ్లోకి వెళ్తాను, నువ్వు కూడా నీ రూమ్లోకి వెళ్ళు అంటూ అక్కడి నుంచి సియా రూమ్లోకి వెళ్ళిపోయింది స్నిగ్ధ. సియా, మాయా అక్కడే ఉండడంతో కొంచెం ఇబ్బందిగానే డోర్ దగ్గర నిలబడింది స్నిగ్ధ. అక్కడే ఆగిపోయావేం వదినా, రా లోపలికి అంటూ చిరునవ్వుతో పిలిచింది సియా.
సియా తనని వదిన అని పిలిచేసరికి ఏదో తెలియని ఆనందం తనలో చిన్న చిరునవ్వు నవ్వుతూ అక్కడి నుంచి లోపలికి వచ్చింది. అయినా నాకొక డౌట్. మీకు ఆ ఆర్యగాడు ఎలా నచ్చాడు? అడిగింది సియా. ముందే చెప్తున్నా వదినా, నేను మిథున వదిన ఒక పార్టీ. నువ్వు కూడా మా పార్టీలోకి రావాలి. శౌర్య అన్నయ్య, ఆర్య అన్నయ్య, మాయ ఒక పార్టీ. నువ్వు నా పార్టీలోకి వెళ్తావా? వీళ్ళ పార్టీలోకి వెళ్తావా? అడిగింది సియా. అవును చెప్పు, నువ్వు మా పార్టీలోకి వెళ్తావా? వాళ్ళ పార్టీలోకి వెళ్తావా? అడిగింది మాయ కూడా. స్నిగ్ధ ఇద్దరి వైపు మార్చి మార్చి చూస్తూ, ఇప్పుడు ఈ పార్టీలెందుకు? అందరం ఒక ఫ్యామిలీ కదా? అడిగింది మాయా వైపు సియా వైపు చూస్తూ. అంటే చిన్నప్పటి నుంచి మీ ఆయన, శౌర్య అన్నయ్య, మాయ కలిపి నన్ను ఏడిపించేవాళ్ళు. ఆ తర్వాత మిథున వదిన వచ్చిన తర్వాత తను నా వైపు స్టాండ్ తీసుకుంది. అప్పుడు కొంచెం తగ్గింది. ఇప్పుడు లేదనుకో, మళ్ళీ నాకు తెలిసి ఇంకొక నెల రోజుల్లో మొదలు పెట్టేస్తారు ఇద్దరు అన్నయ్యలు కలిపి. అందుకే అడుగుతున్నా, నువ్వు నా పార్టీ ఉంటావా? వదిన పార్టీ ఉంటావా? అడిగింది సియా. నీ పార్టీనే ఉంటా అని సియా వైపు చూస్తూ చెప్పింది. అది మా మంచి వదిన అంటూ స్నిగ్ధకి షేక్ హ్యాండ్ ఇచ్చింది. సియా, మాయా ఇద్దరు తనతో ఫ్రెండ్లీగా మాట్లాడడంతో కొంచెం ఊపిరి పీల్చుకుంది స్నిగ్ధ. ఇక్కడ రూమ్లోకి వచ్చిన భార్య వైపు చూస్తూ, ఏంటి ఇలా వచ్చారు? అడిగాడు యశ్వంత్. భర్త వైపు చూస్తూ, నువ్వు ఒప్పుకుంటావని అస్సలు అనుకోలేదు అంది మిథున. ఎందుకు ఒప్పుకోను? నాకు వాళ్ళ పెళ్ళి ఇష్టమే కదా అన్నాడు యశ్వంత్ కూల్గా. ఏంటి, నీకు వాళ్ళ పెళ్ళి ఇష్టమేనా? అడిగింది మిథున ఆశ్చర్యంగా. అవును, స్నిగ్ధ మంచిగా మారిపోయింది అని నేను అబ్జర్వ్ చేశా, నేను తెలుసుకున్నా. ఆ తర్వాతే ఓకే అనుకున్నా అన్నాడు యశ్వంత్ భార్య వైపు చూస్తూ. యష్, అసలు నువ్వేం చెప్తున్నావో నాకు ఒక్క ముక్క అర్థం కావట్లేదు. మరి వాళ్ళు పెళ్లి చేసుకొని వస్తే ఎందుకు అంత రచ్చరచ్చ చేశావు ఇప్పటికి వరకు? అడిగింది మిథున ఆశ్చర్యంగా ఇంకా సీరియస్గా. అంటే వాళ్ళు అలా పెళ్లి చేసుకుంటారనే నేను ముందే ఊహించా. నేను ఊహించినట్టే చేసుకున్నారు. కానీ వాళ్ళ ముందు నేను కొంచెం కూడా సీరియస్ అవ్వకపోతే అప్పుడు వాళ్ళకి డౌట్ వస్తుంది. అందుకే కావాలనే సీరియస్ అయ్యా. అదేదో మా నాన్న వాళ్ళతో మాట్లాడుతూ అయిపోయా కదా. ఏంటి, ఇప్పుడు నేను వెళ్ళి మీ బాబు కాళ్ళు పట్టుకోవాలా? బాబు బాబు, నా తమ్ముడిని చిన్న కూతుర్ని ప్రేమిస్తున్నాడు, వాళ్ళకి పెళ్లి చెయ్యి అని వెళ్ళి మీ బాబు ఇంటి ముందు నిలబడి అడగాల? అడిగాడు యశ్వంత్ వెటకారంగా. అంటే ఇప్పుడు అంటూ ఆగిపోయిన మిథున వైపు చూస్తూ, నాకు వాళ్ళ పెళ్ళి ఇష్టమే. నేను వెళ్ళి వాడిని అడగాలి అని అస్సలు లేదు. అడిగి వాడి ముందు తలదించాలి అని అస్సలు లేదు. నేను వెళ్ళి అడిగితే వాడు ఖచ్చితంగా ఏదో ఒక కండిషన్ పెడతాడు. అందుకే ఇంకా అవన్నీ కాకుండా ఒప్పుకోకుండా బెట్టు చేస్తే వాళ్ళే పారిపోయి పెళ్లి చేసుకుంటారు అని అనిపించింది. అందుకే అలా చేశా అన్నాడు యశ్వంత్ కూల్గా. మరి నా మీద ఎందుకు కోపమయ్యావు? అడిగింది మిథున మరింత కోపంగా. అంటే ఎప్పుడు ప్రేమగా ఉండి ఉండి బోర్ కొట్టేసిందే. కొంచెం ఒకసారి కోపం పడితే ఎలా ఉంటుందో చూద్దామనిపించింది. అందుకే కోపం పడ్డా. అయినా ఎప్పుడో మన పెళ్ళైన కొత్తలో కదా నీ మీద కోపం చూపించింది. మళ్ళీ ఇప్పటి వరకు చూపించలేదు. అందుకే అలా అన్నమాట అన్నాడు యశ్వంత్ కన్ను కొడుతూ. ఆ మాటకి భర్త వైపు కోపంగా చూస్తూ, నిన్ను అంటూ ఇంకా ఏదో మాట్లాడే లోపే కింద నుంచి లక్ష్మి గారు పిలవటంతో ఇక అక్కడి నుంచి కిందకి వెళ్ళిపోయింది. వెళ్తున్న భార్య వైపు చూసి నవ్వుకుంటూ యశ్వంత్ కూడా కిందకి వెళ్ళిపోయాడు. ఆర్య, శౌర్య, సియా, మాయా, స్నిగ్ధ అందరూ కిందకి వచ్చారు. రండి, ఇప్పటికే లేట్ అయిపోయింది, భోజనం చేద్దాం అంటూ లక్ష్మి గారు పిలవటంతో అందరూ డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళారు. స్నిగ్ధ కూర్చోమ్మా అంటూ చెప్పడంతో సైలెంట్గా కూర్చుండిపోయింది స్నిగ్ధ. ఇక అందరూ కూర్చున్నాక మాయా ఇంకా మిథున ఇద్దరు అందరికీ వడ్డిస్తూ ఉన్నారు. ఇక అందరూ తినేసిన తర్వాత పని వాళ్ళు వచ్చి ఆ ప్లేట్స్ అన్నీ తీసేసి టేబుల్ మొత్తం క్లీన్ చేశాక అప్పుడు మాయా ఇంకా మిథున ఇద్దరు పెట్టుకొని తినడం స్టార్ట్ చేశారు.
నువ్వు చెప్పింది నిజమే అనిపిస్తుంది వదిన. స్నిగ్ధ వదిన మారిపోయినట్టే ఉంది. తను చాలా ఫ్రెండ్లీగా మాట్లాడుతుంది అంది మాయ. మీ అన్నయ్య కన్ఫర్మ్ చేశాడు స్నిగ్ధ మారిపోయింది అని అంటూ గదిలో యశ్వంత్ చెప్పింది మొత్తం చెప్పింది మిథున. అంతా విన్న మాయ కూడా నవ్వుతూ, పాపం వదిన, అన్నయ్య యాక్టింగ్ చేస్తే నువ్వు అదే నిజమని కోపంగా ఉన్నాడేమో, అందుకని చాలా భయపడిపోయావు అంటూ నవ్వుతూ చెప్పడంతో, నవ్వుకో నవ్వుకో, నీ మీద మా అన్నయ్యకి కంప్లైంట్ ఇస్తా, అప్పుడుంటుంది నీకు అంది మిథున బెదిరింపుగా. వదిలే, నేనే తప్పు చేశా అంటూ సైలెంట్గా తినడం మొదలుపెట్టింది. ఇక మిథున కూడా ఆడపడుచుతో కలిసి మాట్లాడుతూ తినేసింది. ఏవండి, పెళ్ళి అయితే జరిగిపోయింది, మిగతావి మనం ఒకసారి పంతులు గారిని పిలిపించి మాట్లాడితే బాగుంటుంది ఏమో అనిపిస్తుంది అంటూ లక్ష్మి గారు చెప్పడంతో, నేను ఆల్రెడీ ఫోన్ చేశాను, ఒక గంటలో వస్తున్నారంట అన్నారు ప్రకాష్ గారు. ఇంకా ఉంది. ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక ఉంటాను. బాయ్ బాయ్.